కానీ ఇంకేమైపోతుంది, ఆనందం అయిపోతుంది. మహావతార్ బాబాజీ కనపడినారంట. ఏమంటాము? మహావతార్ బాబాజీ కనపడినాడు అని చెప్తాను. ఇంక నేను ఫస్ట్ అనుభవం నేనే చెప్పాలి, ఉత్సాహంగా ఉంటాను. ఎందుకు? నేను చాలా గ్రేట్గా నిరూపించుకోవాలి. అప్పటి వరకు నేను ఎన్ని చేసినా నన్ను ఎవరు మెచ్చుకునే వాళ్ళు లేరండి. ఫస్ట్ టైం జీవితంలో నాకు ఒక అనుభవం వచ్చింది. దాన్ని నేను షేర్ చేయడం వల్ల నేను కూడా గ్రేట్ అని నిరూపించుకునే అవకాశం వచ్చింది కదండి. మన లోపల నా ఈగో తహలాడుతూ ఉంటుంది. నిజంగా చెప్పండి, మనం చాలా మటుకు ఏం చేస్తాం, మనం అనుభవం ఎందుకు షేర్ చేస్తాం? నేనేంటి తెలుసుకునేకే అనుభవం షేర్ చేస్తాం, అంతేగాని ఇంకా వేరే భావన ఉండొచ్చు. ప్రతి ఒక్కటి భావన ఇంపార్టెంట్ కదా. సో షేర్ చేస్తాం. షేర్ చేసి మహావతార్ బాబాజీ నాకు కనపడ్డారు. అదొకటే కాదు, నన్ను జిడ్డు కృష్ణమూర్తి అన్నారు. నేను జిడ్డు కృష్ణమూర్తి ఈ రోజు నుండి ఆయనలాగే నేను ఈ రోజు నుండి అందరినీ అధికారాన్ని చెల్లాయిస్తాను. నేనేం చెప్తే అదే వినాలి, నాకేం ఇష్టమో అదే అందరూ ఫాలో చేయాలి. నేను నాలోని ఒక హిట్లర్ డామినేటర్ నిద్ర లేచి కూర్చుంటాడు ఆ రోజు. ఇంకా నేను అందరినీ అధికారం ఈరోజు ధ్యానం చేశాను, రేపు మాస్టర్ అయిపోయాను, అనుభవం చెప్తున్నాను, నేను చెప్పింది జ్ఞానం అందరు ఫాలో చేయాలి. ఇలా మనకు తెలియకుండా మనలో ఉన్న అహంకారాన్ని బాగా ఆహారాన్ని ఇచ్చి పెంచి పెద్ద చేసి కూర్చోపెట్టాం. 2 కొమ్ములు వచ్చేస్తాయి, ఇక్కడ ఉన్న కళ్ళు ఇక్కడికి వచ్చేస్తాయి, తర్వాత మెల్లగా వెనక్కి కూడా పోతుంది కదండి. మనము అనుభవాన్ని ఎలా చేసుకుంటున్నాం? ఓకే, ఇది ఒక పాయింట్. ఎలా తీసుకోవాలి అని చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి సేమ్ అనుభవం, మహావతార్ బాబాజీ కనపడ్డారు. నేను కొద్దిగా ధ్యానంలోకి వచ్చాను. ఏ జిడ్డు కృష్ణమూర్తి ఏం చేస్తున్నావు అని అడిగాను. వెంటనే నేను ఎలా తీసుకోవాలి అంటే నా మైండ్ స్టేట్ని బట్టి మనం తీసుకునేది కాదు. ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే మహావతార్ బాబాజీ కనపడి కృష్ణమూర్తి అన్నారు అంటే నిజంగా నేను జిడ్డు కృష్ణమూర్తినేమో తెలియదు, నా అనుభవంలో లేదు, అవునేమో. అట్లయితే నేనేంటి ఇలా ఉన్నాను? ప్రతి ఒక్కరితో పోట్లాడుతూ, ప్రతి ఒక్కరిని తప్పులు పడుతూ, ప్రతి ఒక్కరిని బాధిస్తూ, ప్రతి ఒక్కరిని దూషిస్తూ, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటూ, నేను జిడ్డు కృష్ణమూర్తిలో ఒక్క గుణమైన నాలో ఉన్నా? నేను ఆ విధంగా ఉన్నానా? ఆ బాబాజీ కనపడి చెప్పారంటే నేను అలా ఉన్నట్లే కదా. అలా ఉండడం అంటే ఏంటి? జిడ్డు కృష్ణమూర్తి అని ఎందుకంటారు? ఆయనలో ఉన్న గుణాలు చూసి, ఆయనలో ఉన్న గొప్పతనం చూసి కదా. నాలో ఆ గొప్పతనం ఉందా? ఈ రోజు నుండి నేను ఎంత వ్యర్థంగానో ఉండాలి, ఎంత వేస్ట్గానో ఉండాలి, ఈ రోజు నుండి నాకు ఒక బాధ్యత రావాలి. నేను ఆ జిడ్డు కృష్ణ